అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆరాధ్య దైవంగా కొలిసే శ్రీకృష్ణదేవరాయలు వర్ధంతి ఈరోజు 496వ వర్ధంతి సందర్భంగా కడప నగరంలో దాసరి శివ, శివశంకర్, నాగేంద్ర అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా మన దక్షిణ రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయలు అనంతపూర్ నుంచి త్రివేంద్రం వరకు ఆయన పరిపాలించిన గుర్తు చేసుకోవాలి. ఆయన పరిపాలనలో ఆ రోజు కుంటలు, చెరువులు అన్నీ చేసి రాయలసీమని రత్నాల సీమగా చేసిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. ఈరోజు ఆయనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అధికారంగా వర్ధంతి జయంతి జరిపేవాళ్ళం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కానీ ఆయన వర్ధంతి జయంతిని జరిపే పరిస్థితులు లేవు. ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు కడప నగరంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముందుకొచ్చి మేము చేస్తున్నాం తప్ప ఆయన వర్ధంతిని ఇంతవరకు 16 నెలలు అవుతుంది తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏ రోజు కానీ ఆయన వర్ధంతి జయంతిని ప్రభుత్వ పరంగా చేసిన దాఖలు లేవు. నిజంగా రేపు ఎన్నికలు రాబోతున్నాయి. 4 నెలలకి ఇప్పుడు కాపుల కులస్తులు గుర్తుకొచ్చి ఈరోజు వర్ధంతి రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. నిజంగా కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి 16 నెలలు అవుతుంది. గత సంవత్సరం కూడా కాపుల్ని ఆరాధ్య దైవం వంటి శ్రీకృష్ణదేవరాయలని జయంతికి వర్ధంతికి నివాళులర్పించకపోగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికలు దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఆయన వర్ధంతికి రోజున రావడం చాలా హీనమైన చర్య. నిజంగా కాపు సోదరులను గమనించాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీకి మీరు మద్దతు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి కానీ ఎటువంటి పదవులు కానీ ఇవ్వకపోగా కేవలం పవన్ కళ్యాణ్, నాగబాబు తప్ప వాళ్ళు లబ్ధి పొందినారు తప్ప ఏ కుల బంధువులు కూడా లబ్ధి పొందినటువంటి ఆనవాళ్ళు చూస్తున్నాం. ఈరోజు కడప నగరంలో 30,000 మంది కాపు సోదరులు ఉంటే ఒక్కరు కూడా చైర్మన్ పదవి ఇచ్చిన దాఖలు లేవు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా 2 వ్యక్తులని పేరుని నానిని, కన్నబాబుని అందరికీ మంత్రి పదవులు ఇచ్చి తగ్గుమైన స్థానం కల్పించిన వ్యక్తి ఆయన క్యాబినెట్లో. ఈరోజు చూస్తే ఆ పరిస్థితులు లేవు. నిజంగా కాపు సోదరులందరూ కూడా గమనించుకోవాలా. కేవలం ఎన్నికల ముందే వాళ్ళు ఆర్భాటం చేస్తారు తప్ప ఎప్పుడు కానీ జాతీయంగా వాళ్ళందరినీ గుర్తుంచుకోవాలన్న దాఖలు లేవు. నిజంగా ఇదంతా గమనించి రాబోయే రోజుల్లో కాపు సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నా. మరి ఇవాళ ఆ మహా వ్యక్తి మరి శ్రీకృష్ణదేవరాయల యొక్క 496వ వర్ధంతిని మరి ఇవాళ దేశమంతటా కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఇవాళ మన వైఎస్ఆర్ కడప జిల్లాలో, మన కడప నియోజకవర్గంలో, కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాళ్ళు అందరూ కూడా కలిసి మరి శ్రీకృష్ణదేవరాయల్ని మరి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇవాళ ఆయన పాలన ఈ దేశానికి ఆదర్శం. దక్షిణ భారతదేశానికి మహాచక్రవర్తిగా ఆయన పరిపాలన ఈనాటికి కూడా ఆదర్శమే. మరి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఆయన పరిపాలన అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన వ్యక్తి. మరి ఆనాడు మరి ముఖ్యంగా రాయలసీమలో మరి రాయలసీమకు రత్నాల సీమ అని పేరు వచ్చింది. మరి ఆయన ఏదైతే చక్రవర్తిగా ఉన్న సందర్భంలో రాయలసీమలో
రత్నాలు రాసులుగా పోసి అమ్మే పరిస్థితి ఉండేది. మరి అలాంటి రాయలసీమని మరి ఇవాళ ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆనాడు ఆయన తవ్విన ఏదైతే కుంటలు కానీ చెరువులు కానీ మరి ఈనాటికి కూడా మరి అవే చెరువులు అవే కుంటలు మరి ఈరోజు ఇప్పటి ప్రభుత్వాలు కూడా మరి దాన్ని అనుసరించి ఈరోజు వ్యవసాయ రంగం అంతా కూడా మరి ఆ చెరువుల మీద ఆ కుంటల మీద ఆధారపడిన పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మరి అంత మహోన్నతమైన వ్యక్తి, మరి ఆయన ఒక ఆదర్శ పాలన ఈ రాష్ట్రానికి మరి అదేవిధంగా ఈ దక్షిణ భారతదేశానికి అందించడం జరిగింది. మరి అలాంటి మహోన్నత వ్యక్తి యొక్క ఆశయాలను మనమందరం కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ మరి తర్వాత వచ్చిన ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆయనకు ఆదర్శంగా తీసుకొని శ్రీకృష్ణదేవరాయలు గారిని మరి ఆయన పాలనను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళిన పరిస్థితి. మరి ఇప్పుడే పెద్దలు అనేక విషయాలు చెప్పారు మా మాజీ మేయర్ గారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసాం మరి ఏ విధంగా మరి కాపు సోదరులకు ఏ విధంగా న్యాయం చేశారు. మరి ఎందుకంటే కాపుల్లో కూడా పేదలు ఉండారని గ్రహించి మరి కాపు నేస్తాన్ని ప్రవేశపెట్టిన మరి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఆనాడు ప్రతి మహిళలకు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున మరి 5 ఏళ్లు కాపు నేస్తం అందించిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నాం కాపులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. మరి ఎన్నికల ముందు ఇదే కూటమి పెద్దలు మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితేమి మరి పవన్ కళ్యాణ్ గారు అయితేమి మేము కాపులను ఉద్ధరిస్తాము, కాపులకు న్యాయం చేస్తామని చెప్పి మరి వాళ్ళ ఓట్లను దండుకొని మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కాపు సోదరులను విస్మరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ 16 నెలల కాలంలోనే మరి ఈరోజు కాపు సోదరులందరూ కూడా మరి ఏదైతే వ్యతిరేక నినాదాన్ని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా కాపు నేస్తం లేదు, కాపులకు ఎలాంటి ప్రియారిటీ లేదు. మరి పదవుల్లో కానీ ఎక్కడ కూడా వాళ్లకు ప్రాధాన్యత లేకుండా మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి కాపు సోదరుల మీద కూడా ఈరోజు ఇప్పుడు ప్రతి చోట్ల కూడా దాడులు కూడా జరుగుతున్న పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కాపులకు అక్కన చేర్చుకొని మరి ఏదైతే ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చి మరి అదేవిధంగా మంత్రి పదవుల్లో కూడా పెద్దపీట వేయడం జరిగింది. ఎక్కడైతే నామినేటెడ్ పదవుల్లో కూడా కాపులకు పెద్దపీట వేస్తూ మరి అన్ని విధాలుగా వాళ్ళకు ఆదుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనం స్పష్టంగా చూశాం. రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా కాపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మరి శ్రీకృష్ణదేవరాయల్ని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ముందుకు వెళ్తాం. ఆయన పాలన ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో అలాంటి ఒక సువర్ణ పరిపాలన అందించడానికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధులై ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.